ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చక్కగా శ్రీకాళహస్తి గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ గురించి, కాలం గురించి తెలుసుకున్నాం. ఇక హస్తి సమయం వచ్చేసింది. హస్తి అంటే ఏనుగా కదా. ఇది కూడా చాలా గొప్పగా ముక్తి పొందినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి భక్తుడి యొక్క కథ. లోకంలో ఇన్ని ఏనుగలు ఉండగా ఈ ఏనుగకే భక్తి ఎలా వచ్చింది? మరి అలాగే ఎన్నో పాములుండగా ఆ కాళముకే అంత భక్తి ఎలా వచ్చింది? ఎన్నో పురుగులుండగా సాలెపురుగుకి, అందులో ఆ ఒక్క సాలెపురుగుకి అంతటి భక్తి ఎందుకు వచ్చింది అన్నదానికి వాటి పూర్వ జన్మల విశేషాలు తెలుసుకుంటే తెలుస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు మలయ పర్వత ప్రాంతంలో ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు. వీళ్ళందరూ ఈ వేదం చదువుకున్న దగ్గరే వస్తున్నాయి సమస్యలన్నీ. చాలా గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకి మంచి పాండిత్యం ఉంది, బోర్డు మంది విద్యార్థులు ఉన్నారు. చెప్తూ ఉండేవాడు, ఇల్లు సరస్వతీ నిలయం మాత్రమే, లక్ష్మీదేవుడు తొంగి చూడల. పిల్లలు మాత్రం అన్ని లక్ష్ముల్లో సంతాన లక్ష్మి బాగుంది, చక్కగా సంతానం ఉంది, ఎక్కువ మంది సంతానమే ఉన్నారు ఇంటి నిండా, భార్య గయ్యాళ్ళది. అందుకని సరే ఈ పరిస్థితుల్లో ఆవిడ సణుగుతూ ఉండేది. విద్యార్థులకి పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? వేదం అన్నం పెడుతుందా? ఇప్పుడు వేదనింద కూడా వచ్చేస్తుంది నెమ్మది నెమ్మదిగా. వేదం అన్నం పెడుతుందా? విద్యార్థులకు అలా నోరు చించుకుని మీరు చదువు చెప్పాలంటే కొంచెం లోపల ఏదన్నా ఉండాలి కదా శక్తి. మరి కనీసం మీరు పాఠం చెప్పడానికి శక్తి రావాలనన్నా ఇంతో అంతో ఉండాలి కదా. ఇలా ఊరికే చెప్పడం కాదు, విద్యార్థుల్ని దక్షిణ అడగండి అని అడిగింది. దక్షిణ ఎప్పుడు ఇస్తారమ్మా? చదువు అయిపోయాక కదా ఇస్తారు. లేదా పూర్వకాలం ఎలా ఉండేదంటే గురువు గారి దగ్గర విద్యార్థులు చదువుకోవడానికి ఎడుతున్నారంటే వాళ్ళ పిల్లలు, మా ఇంట్లో ఆవు ఈనిందండి, పాలు బాగా ఉన్నాయి, కొంచెం ఆవు పాలు పంపిస్తామని పంపించేవాడు. లేదా మాకు పంట బాగా పండిందండి అని పిల్లల గురువులకు పంపించి, ఇప్పటికీ ఉంది కదా ఇలా ఇచ్చేది. దాని మీదే తప్ప ప్రత్యేకంగా ఈయన బతకడానికి కావాల్సినది ఏమీ అడగలేదు. సరే భార్య ఇలా అనగా 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 ఇంట్లో పిల్లలు కొంచెం ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా అయాచితంగా వచ్చిన దాంతో ఆయన కడుపు నిండే పరిస్థితి లేదు. అందుకని చివరికి తప్పక ఒక రోజు మనసు కష్టంగానే ఉన్నా ఇష్టం లేకపోయినా విద్యార్థుల్ని కూర్చోబెట్టి, ఇల్లు గడవట్లేదురా, మీరు కూడా ఏదన్నా కొద్దిగా మీ ఇళ్ళకెళ్ళి గురుదక్షిణగా సమర్పించుకోండి, రేపటి నుంచి నేను పాఠం చెప్పాలంటే అవసరం కదా అన్న. అందరూ అలాగే వెళ్ళిపోయారు. వెంటనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వస్తూ పెద్దవాళ్ళని అడిగి ఏదో ఇంతో అంతో పట్టుకొచ్చారు అందరు. ఇద్దరు విద్యార్థులు మాత్రం తల్లిదండ్రులు ఏమి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఈయనకన్నా గొప్పగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పెరట్లో ఉన్న తోటకూర కాడలు 2 వాడు 2 వీడు పట్టుకొచ్చారట. సరే అవే తీసుకుని వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఇవ్వడానికి. మిగిలిన వాళ్ళు ఏమో కొంచెం తెచ్చుంటారు. అంటే బానే, అంటే ధనమో ధాన్యమో ఏదో ఒకటి, ఏదో తోటకూర కాడలు ఏమిటి అని అంటే ఈయన ఆ ఇద్దరు విద్యార్థుల్ని పిలిచి, తన పరిస్థితి అదేగా, పిలిచి, అరే సిగ్గుపడకండి రా, ఇది చాలా బాగుంది, నాకు ఇవ్వండి, చాలా సంతోషం, తోటకూర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా, భలే మంచిగా పట్టుకొచ్చారని చెప్పి వాళ్ళిద్దరిని మెచ్చుకుని ఇవన్నీ తీసుకెళ్లి భార్యకి ఇచ్చాడు. బానే ఉంది. ఆ గయ్యాళితనం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే పిల్లల్ని పోషించాలో అప్పుడు గయ్యాళితనం వస్తుందమ్మా ఆడవాళ్ళకి. అప్పటిదాకా పరమసాత్వికంగా ఉండేవాళ్ళు కూడా పిల్లలకి ఏదన్నా లోటు వచ్చేటప్పటికీ గయ్యాళులుగా మారిపోతారు. బానే ఉంది, నడిచిపోయింది, నడుస్తూనే ఉంది. ఏదో ఒకటి తిండి అన్నాడు, ఇంత అని డిమాండ్ చేయలేదు. మీకు తోచింది అన్నాడు, తోటకూర తీస్తే కూడా సరిపోయింది. అందుకే ఒక మాట ఉందమ్మా, అన్ని దానాలకి తోటకూర దానంతో సరి అని ఒక మాట. తోటకూర చాలా మంచిది ఆరోగ్యానికి. స్వయం పాకం ఇచ్చిన తోటకూరే ఉండాలంటారు. సరే అది బాగుంది, అయిపోయింది. ఈ నేర్చుకున్న విద్యార్థులందరూ వేదాన్ని నేర్చుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొత్త విద్యార్థులు లేరు. ఇంకేంటి జీవనోపాధి ఏమిటి? మరి తినడానికి తిండి లేదు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినట్టున్నారు, వాళ్ళు పెద్దగా చదువు సంఖ్యలు లేవు, ఎవరి బతుకులు వాళ్ళవి, ఏదో నడుస్తూ ఉంది. ఈయన ఇలా ఉన్నాడు, వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధాప్యం కూడా సరైన ఆహారం లేకపోతే ఇంకా మీద పడుతూ ఉంటుంది. అంతే కదమ్మా. అదే అలా ఉంటే ఈ లోపల శివరాత్రి వచ్చింది. శివరాత్రి రాగానే ఈయనకి ఇంకా అసలు ఓపిక లేదు, కానీ లేచి వెళ్ళి
ఏదో స్నానం చేసి ఇంట్లో శివుడికి పూజ చేసుకుని గుడికి వెళ్ళి శివలింగం దగ్గర కూర్చుని అభిషేకం శివుడి పూజ ఏముందండి, చాలా తేలిక. ఈ ఆత్మారాముడి పూజ కష్టం కానీ శివుడి పూజ చాలా తేలిక. చారెడు నీళ్లు ఉంటే చాలు. ఏదో నీళ్లు పోసాడు, ఎక్కడో బిల్వాలు తెచ్చాడు, వేసాడు, కూర్చున్నాడు. అక్కడంతా మొత్తం శివరాత్రి అంతా శివనామస్మరణ చేస్తూ అదే దేవాలయంలో కూర్చున్నాడు. ఇది మరి ఉపవాసం చేసిన ఫలితం ఉంది కానీ అంతకు ముందు నుంచి అనేక రకాలైన ఉపవాసాలు ఉన్నాయిగా. అంతకుముందు పస్తులు ఉన్నాయి. వీటన్నిటితో శరీరం నీరసించింది. అలా తెల్లవారుతోంది, ఇంకా ఇంటికి బయలుదేరదామని శివాలయంలోంచి అడుగు బయట పెడుతున్నాడు. ఇలా అడుగు బయట పెడుతూ ఉండడం ఏమిటి, ప్రాణం పోయింది. అక్కడ ఒక పాము కాటు వేసింది ఆయన. పాము కాటు వేసి అక్కడికక్కడ శరీరం వదిలేశాడు. అయిపోయింది. మరుజన్మలో సువర్ణముఖరి తీర్థం ఉంది, సువర్ణముఖరి నది. ఆ నది ఒడ్డున్నది మనం ఇప్పుడు శ్రీకాళహస్తి అనే పేరుతో ఉన్నది. అప్పటికి ఇంకా హస్తి చార్ల అందులో. ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి అరణ్యంలో ఓ ఏనుగై పుట్టాడు. ఏనుగ్గా ఎందుకు పుట్టాడు? వేదాన్ని అమ్ముకున్నందుకు. అమ్ముకోవడం ఎక్కడ మరి? ఇప్పుడు డొక్క ఆడాలి కదా. డొక్క ఆడాలి కానీ మీరు తీసుకురండి అని అనకూడదు కదా. అడిగింది అమ్మాయినా పెట్టదంటారు కదమ్మా. అమ్మ పెట్టదు కానీ గురుదక్షిణ చదువు అయ్యాక విద్యార్థులు ఇస్తారుగా. కానీ ఆ రోజు గడవాలిగా. ఆ రోజు గడవడానికి మరొక ఏదైనా మార్గం చూసుకోవచ్చు. పూర్తిగా దీని మీదే ఆధారపడడం కాకుండా ఏ వ్యవసాయమో ఏదో చేసుకోవచ్చు. లేదా జీవనోపాధి వచ్చేదాకా వివాహం చేసుకోకుండా ఉండుండొచ్చు. ఎన్నో ఉంటాయి అందులో. మనం ఇది అని ఒకటి చెప్తే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి తగులుతాయి ధర్మ సూక్ష్మాలు. అంతే కదా. వేదాన్ని అమ్ముకున్న కారణంగా అస్థిగా పుట్టాడు. కానీ అది మనస్ఫూర్తిగా చేయలేదుగా పని. పిల్లల్ని పెంచడం కోసమని తప్పనిసరే చేయడం జరిగింది. కాకపోతే శివభక్తుడు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. శివరాత్రి అంతా శివాలయ ప్రాంగణంలో శరీరం వదిలాడు. అందువల్ల శివభక్తి మాత్రం ఉంది. అందుకే శంకరుడు శివానంద లహరిలో అంటాడు, నరత్వం కీటత్వం మృగత్వంచ. అంటే నువ్వు నన్ను మనిషిగా పుట్టినా సరే, పురుగుగా పుట్టినా సరే, లేకపోతే జంతువులా పుట్టినా సరే నాకేం అభ్యంతరం లేదయ్యా. నాకు ఇట్లాంటి జన్మ రావాలి అని ఏం కోరిక లేదు. కాకపోతే ఏమిటంటే నీ భక్తి ఉంటే చాలు ఏ జన్మలో అన్నా. జంతువులకు భక్తి ఉందా అంటే ఇదిగో ఇవే ఉదాహరణలు ఉండి అక్కడ తను రోజు హస్తి ఏనుగుగా ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు అంటే ఏనుగు జన్మని ఎత్తాడు. రోజు ఆ సువర్ణముఖి నదిలో మునిగి, ఏనుగులకి స్నానం చాలా ఇష్టం, అయ్యాక తొండంతో నీళ్లు తీసుకొచ్చి ఆ నీటితో ఆయనకి అభిషేకం చేసి, అలాగే తొండంతో కొమ్మలు విరిచి బెల్వ పత్రాలు తీసుకొచ్చి ఆయన మీద వేసి పూజ చేస్తూ ఉండేవాడు. అంటే శరీరం అంటే ఉపాధి మారినా భక్తి మారల. అలా ఉన్నటువంటి అతడికి ఇదిగో కాళం పుట్టింది, కాళంగా పుట్టాడుగా ఇంతకు ముందు ఇంకొకడు రత్నాలతో అలంకరించాలని, వాడే ఇక్కడ పుట్టాడు. వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఈయన పెట్టిన మణులు రాళ్లల్లాగా ఆయనకు కనపడితే, ఆ కొమ్మలేమో చెత్తలాగా కాళానికి కనపడితే, ఈ రెండు పనికిరావని చెప్పి ఆ స్త్రీ సాలెపురుగు కనపడితే, పైన సాలెగూడు కట్టిందని ఏనుగ దీన్ని తోయడం మొదలు పెడితే, ఇట్లా ఈ ముగ్గురు కలిసి ఆ సాలెపురుగేమో తొండంలోకి వెళ్ళిపోవడం, అక్క దానికి చికాకు వచ్చేసి ఈ కుంభస్థలం మీదకి వెళ్ళేటప్పటికి తల ఇలా ఇలా కొట్టి ఆ పాము కేసు కొట్టుకుంటూ ఉంటే పాము దీని తల కింద పడి, కుంభస్థలంలో చేరినటువంటి పురుగు కూడా సాలెపురుగు కూడా తలని నేలకేసి కొట్టుకుంటూ ఉంటే దురద భరించలేక అది చనిపోవడం, మూడు ఒకేసారి అక్కడ చనిపోవడం జరిగాడు. కనుక ఇంత భక్తితో, తన మీద భక్తితో, తనకి చేసేటటువంటి పూజలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల, పూజకే అభిప్రాయ భేదం, భక్తిలో ఏకత్వం ఉంది. ఆ ముగ్గురి పేరు మీద శ్రీకాళహస్తి అనే పేరు అక్కడ వచ్చింది. ఆ ఊరి పేరు శ్రీకాళహస్తి, ఆ లింగం పేరు శ్రీకాళహస్తి లింగం. ఈ రోజు తెలుసుకున్నాం. నిజంగా నాకు కూడా తెలియదమ్మా. అంటే స్టోరీస్ విన్నాం, అక్కడ రాసి ఉంటాయి, అవి చదవటం, పిల్లలకు చెప్పడం. కానీ ఈ కథ తెలుసు కానీ ఈ ముగ్గురి కథలు మీకు ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఉండవు. ఈ మూడు ఇలా ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకున్నాయి,
అన్న కథ వరకే ఉంటుంది. ఉంటుంది కానీ వీళ్ళ పాస్ట్ వీళ్ళ ఏంటి? వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, ప్రతి దానికి కూడా పూర్వజన్మతో సంబంధం ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలాలే ఈ జన్మలో మనకి ఈ జన్మ రావడానికి అనుభవించడానికి కారణం అవుతాయి. బిగ్గెస్ట్ అందువల్ల అర్థం చేసుకున్నట్టయితే అసలు జన్మ లేకుండాను ఒకవేళ వచ్చినా మంచి జన్మ వచ్చేట్టు మనం మన ప్రవర్తనని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.